నమో వీరబ్రహ్మణే. ప్రపంచంలోని ప్రజలందరకు విజ్ఞప్తి. ఈరోజు ఈ వీడియో తీసేది ఎందుకంటే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే వాస్తు గురించి, గృహ వాస్తు గురించి ఈ వీడియో చేస్తున్నాము. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టాలని కోరుతున్నాము. మరియు గృహవాస్తు నిర్మాణం అంటే ప్రపంచంలోన ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో, ప్రతి గ్రామంలో ఒక ఇల్లు నిర్మించుకోవాలని ప్రజలు అనుకుంటారు. తర్వాత ఇల్లు అంటారు, గృహం అంటారు. ఈ గృహ నిర్మాణము చేసేటప్పుడు మరి ఒకరు 30 లక్షలు, ఒకరు 40 లక్షలు, ఒకరు ₹1 కోటి సంపాదించుకొని మేము ఇల్లును, ఈ గృహం నిర్మించుకోవాలని ఒక వాస్తు అంటే ఆయం వేసే వాళ్ళ దగ్గరికి పోతారు. ఆయము వేసే వాళ్ళు అంటే గృహం ప్లానింగు అంటే గృహం ఈ విధంగా నిర్మించుకోండి ప్లాన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ప్లాన్ ఇచ్చేవాళ్ళు మంచి భక్తులుగా ఉండాలి, నీతివంతులుగా ఉండాలి, దైవబలం ఉండాలి. దైవబలం ఉండి ఇల్లు నిర్మించుకుని ఇంటికి ప్లాన్ అయిన వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు 30 లక్షలు, 40 లక్షలు, ₹1 కోటి దగ్గర పెట్టి ఖర్చు, ఆ ఇంటి యజమాని ఇల్లు ఖర్చు పెడుతుంటారు కాబట్టి ఇల్లు బాగుండాలి. ఆ ఇల్లు వచ్చేసి మనము ఇంటి ప్లాను, గృహం ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న యజమాని కానీ, ఆ పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పాడి పండ్లతో సుఖశాంతి వర్ధిల్లాలని కోరుతున్నాము. ఎందుకంటే ఆ దైవబలం ఉన్న వ్యక్తి ఆ ఇంటి ప్లాన్ ఇచ్చినాడు అనుకోండి, ఆ ఇంటికి ఆయం వేసినాడు అనుకోండి, ఆ ఇల్లు ప్లాన్ ఇచ్చేటప్పుడు శుభశకరం కనపడుతుంటుంది. శుభశకరం కనపడితే ఆ ఇల్లు ప్లాను ఇచ్చింది మంచి ప్లాను అని అర్థము, ఇల్లు ఆయం బాగుపడింది అని అర్థము. తర్వాత ఆ ఇల్లు ప్లాన్ ఇచ్చేటప్పుడు అపశకనం కనపడింది అనుకోండి, ఆ ఇల్లు తొందరగా మూసదు, ఆ ఇంటికి కీడు అంటే ఏదో ఒకటి దోషం వస్తుందని అర్థము, ఆ ఇల్లు పూర్తి కాదని అర్థము, లేదంటే ఏదైనా ఆ ఇంటికి ప్రమాదం ఉందని అర్థం. కాబట్టి ఆ శుభశకనం అపశకనం అని కనపడుతుంది అనమాట. అంటే ఆయన దైవభక్తుడైతే, దైవభక్తుడు, నీతివంతుడు అని ఆయనకి శుభశకనాలు అపశకనాలు కనపడే వ్యక్తి అయితే ఆ ఇంటి ప్లాన్ ఇచ్చేటప్పుడే కనపడుతుంది. కాబట్టి ఈ 30 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, ₹1 కోటి ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించుకునే గృహ యజమాని మంచి వాళ్ళని తెచ్చుకోవాలి. లేదంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లాన్ ప్రకారంగా కూడా వేసుకుంటే మంచిది. తర్వాత పల్లెటూరులో కూడా కొంతమంది నేను ఇల్లు ప్లాన్ ఇస్తాను, ఇంటి గృహం ఈ విధంగా నిర్మించుకొని నేను ప్లాన్ చెప్తాను, వాస్తులు వేస్తానని చెప్తుంటారు. కాబట్టి ఎవరంటే ఎవరితోనంటే ఒకతో చెప్పుకోకూడదు, వాళ్ళు భక్తులుగా ఉండాలి, తెలిసిన వాళ్ళే ఉండాలి. ఎందుకంటే ఒక ఇల్లు అంటే 1000 సంవత్సరాల పంట ఉన్నట్ల. కాబట్టి ఇల్లు ప్లాన్ వేసేటప్పుడు ఏ విధంగా ఉండాలంటే, మీరు 10 సెంట్లు కానీ 5 సెంట్లు అనుకోండి, 8 సెంట్లు అనుకోండి, ఇల్లు ప్లాను గృహం నిర్మాణం చేసేటప్పుడు మన ఇల్లు ఎంత స్థలం ఉంది ఇంటికి, ఆ స్థలం అంతా కంపౌండ్ వాళ్ళు కట్టుకునాలా. కంపౌండ్ వాళ్ళు నిర్మించిన తర్వాతనే నైరుతి భాగం నుంచి, కంపౌండ్ వాళ్ళు పూర్తి అయినాక నైరుతి భాగం నుంచి ఇల్లు నిర్మించుకునాలా. అప్పుడు ఆ ఇల్లు నిర్మించే విధానం ఏ విధంగా ఉందంటే 4 ఆయాలు ఉన్నవి. 4 ఆయాలంటే ఆనాడు దేవతలు ఈ 4 ఆయాల్ని ప్రజల కోసం, ప్రజలు నీతిగా నిజాయితీగా ఉండాలని 4 ఆయాలు దేవతలు నిర్మించి తయారు చేసి సృష్టించి ఇచ్చినాడు 4 ఆయాలని. 4 ఆయాలంటే ఏంటివి? 1 ధ్వజాయము, వృషభాయము, 3 గజాయము, 4 సింహాయము. అంటే 1 ధ్వజాయము, వృషభాయము, గజాయము, సింహాయము, 4 ఆయాలు ఉన్నాయి. ఈ 4 ఆయాలు పడింది అనుకోండి, ఆయము అంటే ఆయము 4 ఆయాలు రావాలా. 4 ఆయాలు కరెక్ట్ పడింది అనుకో, ఆ ఇల్లు 4 ఆయాలు ఏ ఆయం అన్నా మంచిది అనమాట. అంటే వృషభాయం అన్నా మంచిదే, గజాయం అన్నా మంచిదే, ధ్వజాయం అన్నా మంచిదే, సింహాయం అన్నా మంచిది. ఈ 4 ఆయాలు, ఈ 4లో ఏ ఆయం పడినా ఆ ఇల్లు మంచి సిరి సంపదతో పాడి పంటతో వర్ధిల్లుతుందని అర్థము. తర్వాత ఈ 4 ఆయాలు లేకుండా 4లో ఏ ఒక్కటి కూడా లేకుండా తప్పింది అనుకుంటే ఆయన తప్పిందని అర్థము. కాబట్టి అప్పుడు 30 లక్షలు ఓ మంచి అంటాడు, నేను 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టేస్తామి, తర్వాత ఇంకో కానీ నేను ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టేస్తామి,
కానీ మేము ఇల్లు కట్టించిన తర్వాత మా ఆస్తులలో అమ్ముకుంటే మా ఇల్లు కట్టించిన ఇల్లు కూడా అమ్ముకునే టైంకి వచ్చింది, అప్పుల పాలైపోయినామని కొంతమంది అంటారు. అప్పుడు ఆ ఇల్లు ఆయం తప్పిందని అర్థము. తర్వాత కొన్ని వీధి పోట్లు కూడా వస్తుంటాయి. వీధి పోట్ల వల్ల కూడా కొంతమంది దెబ్బతింటారు. తర్వాత అన్ని ప్లాను గృహవాస్తు నిర్మాణము చేసి ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు భక్తులకు ప్రజలకు బాగుండాలని నీతి నిజాయితీతో ఉన్న వాళ్ళు ప్లాన్ ఇవ్వాలని కోరుతున్నాము. లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లాన్ ప్రకారం కూడా తీసుకునొచ్చు, వాళ్ళని పిలుచుకునొచ్చు. మరి ఈ విధంగా ఒకటి ఆ ఇల్లు ధ్వజాయం పడింది అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుందని అర్థము. ధ్వజం అంటే ఏమిటి? ధ్వజస్తంభము. దేవాలయం ముందర ధ్వజస్తంభం అంటారు. అంటే ఏ దేవాలయమైనా సరే, ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మరి వీరబ్రహ్మేంద్ర స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర, ప్రతి ఆలయం ముందర ధ్వజస్తంభం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ధ్వజాయం అంటారు, గడస్తంభం అంటారు. కాబట్టి ఆ ఇంటికి ధ్వజాయం పడింది అనుకో, ఆ ఇంట్లో ఉండే యజమానికి పుట్టే సంతానం కూడా మరి వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి అవుతారని అర్థము. తర్వాత ఆ ఇంట్లో ఉండే యజమాని కూడా దైవభక్తుడు. తర్వాత ఆ ఇంట్లో పుట్టే సంతానం కూడా నీతివంతులు, దైవభక్తులు పుడతారని అర్థము. తర్వాత ఆ ఇంటికి సంపద కూడా, అంటే సుఖ సంపద వస్తుంది ఇంటికి. సుఖ సంపద అంటే ఏమి? ఆనందంగా, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా, దేవాలయంలో దేవుడు ఎట్లా ఆనందంగా ఉంటాడో, ఎట్లా పూజింపబడుతున్నాడో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, ఆ ఇంట్లో పుట్టే సంతానం కూడా ఆనందంగా సుఖశాంతం ఉంటారని అర్థము. ఆ ధ్వజాయం అనే ఇల్లు పవిత్రత ఉంటుందని అర్థము. తర్వాత గజం అంటారు, గజాయం అంటారు. గజాయం అంటే ఏమి? గజం అంటే ఏమి? ఏనుగు. తర్వాత ఏనుగు ఎప్పటికి పనిచేస్తుంది? ఏనుగు వచ్చేసి అది కూడా దేవతలకు సంబంధించినది. ఏనుగు కూడా దేవతలకి వాహనము. మరి గజాయం పడింది అనుకో, ఆ ఇంట్లో ఉంటే యజమానులు, గజాయం పడిన ఇంట్లో యజమాని కూడా ఏనుగు లాంటి వాడు. దాంట్లో పుట్టే సంతానం కూడా ఏనుగు లాంటి బలవంతులు, మరి శక్తివంతులు, నీతి నిజాయితీమైన వంతమైన శక్తివంతులు పుడతారని అర్థము. కాబట్టి ఆ ఇల్లుకి ఏ హాని కలగదు. ఏనుగు ఎట్లా ఉంటుందో అంత పవిత్రత. ఏ గ్రామం పోయినా, ఏ దేవాలయం ముందర ఉన్నా ఏనుగు ఉంటుంది. ఏనుగు ఏం చేస్తుంది? అందరూ నమస్కారం చేసుకొని దాంతో ఆశీర్వాదం ఏనుగు నమస్కారం చేసుకుంటు దూరం నుంచి. కానీ ఏనుగు తలుచుకుంటే ఏముంది? ఆ ఏనుగుని ఏమన్నా దానికి హాని కలిగించినామనుకో, మనం హాని కలిగితే ఏమవుతుంది? ఏనుగు దాన్ని మనం తొండం తీసుకొని 100 మంది పోయినా దాన్ని ఇసిరిసి ప్రజల్ని కొడుతుంది. కాబట్టి ఏనుగుకి హాని కలగకూడదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏనుగు లాంటి వాళ్ళకి ఏమన్నా హాని కలిగిస్తే ప్రజవాళ్ళు పనికిరాని ప్రతి మనిషికి ఎదురు ఉంటారు, ఎవరు దృష్టులు ఉంటారు. అలా దేవతలు కూడా అన్యాయస్తులు, దుష్టులు, అజ్ఞానులు ఉంటారు. దేవతలు కూడా ఎదురున్నారు. ఆ ఇంటి యజమానికి ఎవరు ఎదురైరనుకోండి, ఆ ఇంట్లో ఉన్న పుట్టే వ్యక్తులు ఏనుగు లాంటి వాళ్ళు. ఆ మనిషి తలుచుకుంటే, ఆ వ్యక్తి తలుచుకుంటే వాళ్ళు ఆదరణ అర్థం. అంటే అంతా నశించిపోతారన్నమాట ఆ ఏనుగు దెబ్బకి. ఈ విధంగా గజాయం పడితే కూడా మంచిది. ఇంకొకటి ఏముంది? వృషభాయం అంటారు. వృషభం అంటే ఏమిటి? నంది అంటే ఎద్దు అంటారు. వృషభాయము. వృషభం అంటే ఏమి? నంది బసవన్న. నంది బసవన్న ఏం చేస్తారు తెలుసా? అబే నంది బసవ వృషభాయం పడితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎద్దు గుజ్జినట్లు ఉండాల్సిందే, ఎద్దు దుర్సాల్సింది అని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తారు. ఇది తప్పుడు ప్రచారం, మంచిది కాదు. ఇది వృషభాయం అంటే అంత పవిత్రమైన హాయము. వృషభం అంటే ఇది నంది బసవన్న. నంది అంటే ఎవరు? శివునికి వాహనము. ఈ గర్భాలయంలోనే శివుడు ఉంటాడు. శివుని ముందు ఎవరుంటారు? ఎద్దు ఉంటుంది, అంటే నంది బసవన్న ఉంటాడు. మరి శివునికి వాహనం నంది. అప్పుడు ఆ ఇల్లు వృషభాయం పడింది అనుకోండి, ఆ ఇంటికి ఎప్పటికీ పాడి పంటలతో, సిరి సంపదలతో, ధాన్యాలతో ఇల్లు తులుగుతుందని అర్థము. మనకి ఇంకేం కావాలప్ప? మనం ధాన్యము, ధనము, సంపద కావాలి కదా. కాబట్టి ఆ ఇల్లు ఎప్పుడైతే మనకి వృషభాయం పడింది అనుకోండి, అంత బ్రహ్మాండంగా సిరి సంపదతో, పాడి పంటతో వర్తిల్తాలని అర్థము. తర్వాత ఏదన్నా కొద్ది లోపం వచ్చిందనుకో, అప్పుడు ఆ వృషభం ఏంటుంది? ఏం చేస్తుంది? ఎద్దు, ఓ శంకర, పరమేశ్వర, శివ, ఈ ఇల్లు నా యజమాని వృషభాయం వేసుకున్నాడు కాబట్టి ఈ నా యజమానికి పాడి పంటలు సుఖశాంతులతో, పాడి పంటతో వర్తిల్లాలి. తర్వాత మంచి పంటలు పండి నాకు కూడా మేత, దాన అన్నీ నాకు కూడా సుఖం ఉంటుంది. మరి నా యజమాని కూడా నన్ను కొనుక్కున్న ఎద్దు నన్ను కొనుక్కొచ్చుకొని నాకు ఇక్కడ మేపు, దాన సుఖంగా పెట్టాలంటే మా యజమానికి
ఆ ఇంటి యజమానికి పాడి పంటలతో సుఖశాంతి వర్ధిల్లాలి అని శివుణ్ణి వేడుకుంటుంది నంది బసవన్న, అంటే వరుసబాయి పడితే. కాబట్టి ఆ ప్రకారంగా మరియు ఇంకొకటి సింహాయం అంటారు. సింహాయము, ఇల్లు సింహాయం అంటారు. ఇంకొకటి సింహాయం పడింది అనుకో. సింహం అంటే ఏమిటి? సింహాయం అంటే సింహం ఎవరికి వాహనము? దుర్గాదేవికి, మహాశక్తికి. అంటే శుంకులమ్మ అనుకోవచ్చు, కనక దుర్గాదేవి అనుకోవచ్చు, మరి కాళికాదేవి అనుకోవచ్చు, లేదంటే ఎల్లమ్మ అనుకోవచ్చు. ఈ వాహనము ఎవరికి? సింహం వాహనము శక్తికి. అప్పుడు సింహం ఏమంటుందంటే, ఆ అమ్మ ముందర సింహము శక్తివంతరాలు దుర్గాదేవి సింహం వేసుకొని పోతుంది. ఎక్కడ పోతుంది? అక్కడ ఎవరో దుర్మార్గులు అన్నాయస్తులు అంతం జరిగా ఈ అమ్మ సింహం వాహనం వేసుకొని పోతుంది, సింహం ఎక్కి. అప్పుడు ఈ ఇంట్లో సింహాయమడిన ఇంట్లో పుట్టేవాళ్ళు కానీ సంపద ఏమన్నా వాళ్ళకి హాని కలిగినకి అక్కడ పనికిరాని దుర్మార్గులు ఆ ఇంటి యజమానికి హాని కలిగినకి వచ్చిరనుకోండి, అప్పుడు ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు సింహం లాంటి వాళ్ళు అని అర్థము. అక్కడ వచ్చి అన్నాయస్తులు ఏం చేస్తారంటే, పోయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కొడదాము, తిడదాము, వాళ్ళ సంపద దోసుకొని వస్తామంటుంటారు. అప్పుడు ఆ ఇంటికాటి ఫోను ఆ దొంగలు ఎదబడి పారిపోతారు. ఎందుకు పారిపోతున్నట్టు? ఆ ఇల్లు సింహం కదా, ఆ ఇంట్లో ఉన్నవాడు సింహం లాంటి వాడు అని అర్థం. అప్పుడు దుర్గాదేవి ఎందుకు పోతుంది సింహం వేసుకొని? శక్తివంతురాలు అంటే కలికాదేవి, కనక దుర్గమ్మ సింహం వేసుకుని ఎందుకు పోతే దుర్మార్గం అంతం జరిగిపోతుంది అని అర్థం. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సింహం లాంటి వాళ్ళు, వాళ్ళ పైకి ఎవరైనా దండెత్తుకుని వస్తే కూడా అన్నాయస్తులు వాళ్ళు అంతమవుతారని అర్థము. కాబట్టి ఈ 4 ఆయాలు ఏ ఆయం పడినా మంచిది. గ్రామాభివృద్ధి అవుతుంది, వంశాభివృద్ధి అవుతుంది, ప్రజాభివృద్ధి అవుతుంది అని అర్థము. కాబట్టి ఈ సింహాయము, వృషభాయము, గజాయము, ధ్వజాయము ఈ 4 ఆయాలు మంచివి. ఆనాడు దేవతలు ప్రజల సుఖశాంతుల కోసం 4 ఆయాలని సృష్టించి ప్రజల కోసం ఇవి తయారు చేసి ఇచ్చినారు. ఈ 4 ఆయాలు ఏ ఆయం పేరు పెట్టలేదు, మంచిది. కాకపోతే ప్లాన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి అర్థం కాక వాడు తెలిసి తెలక ప్లాన్ ఇస్తే ఆయం తప్పింది అని అర్థము. ఆయం తప్పింది అనుకోండి, ఆ ఇంటికి హాని కలుగుతుంది, ఇల్లు మూసదు. ఎంత డబ్బు బలమన్నా ఇల్లు మూసడంలే. తర్వాత డబ్బు బలంతో ఇల్లు ముగిస్తే కూడా ఏదో అది ఇంట్లో ఉన్న యజమాని దెబ్బని తింటాడు, లేక సంతానమన కాకుంటుంది. లేకపోతే ఇంకోటి ఏముందంటే, పంటలను లేక అప్పుల పాలై ఇల్లు గడిచిన తర్వాత అప్పు ఎక్కువై ఇల్లు అమ్ముకుంటామబ్బా, లేదంటే ఆస్తులు అమ్ముకుంటామబ్బా అని ఈ బాధపడుతుంటారు. ఆయం కరెక్ట్ పడింది అనుకోండి, 4 ఆయాలు మంచివే ఇవి. ఈ 4 ఆయాలు పడితే మంచివి, ఏ భయం లేదని ప్రజలు తెలియజేస్తున్నాను. మరియు ఆనాడు ఈ దేవతలకి కూడా నిర్మించినారు. రావణ బ్రహ్మ లంకా నగరం నిర్మించింది ప్లాన్ ప్రకారం. నా కోసం సూర్యుడు ఉదయించాలట్లా, నా కోసం సూర్య భగవానుడు ఉదయించాలంటే అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎందుకంటే రావణ బ్రహ్మ లంకా నగరము ప్లాన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆనాడు వాస్తు ప్లానింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే విశ్వబ్రాహ్మణులు ఇచ్చినారు, విశ్వకర్మలు. మరి శ్రీకృష్ణ ద్వారకా నగరం ఎవరు ఇచ్చినారు ప్లాను? విశ్వబ్రాహ్మణులు నిర్మించి ఇచ్చినారు శ్రీకృష్ణునికి. మరి రావణ బ్రహ్మ లంకా నగరము, శ్రీకృష్ణ ద్వారకా నగరం ఇవన్నీ విశ్వబ్రాహ్మణులు ప్లాన్ ప్రకారం నిర్మించి ఇచ్చినారు వాళ్ళకి. తర్వాత దుర్వేద చక్రవర్తి మాయసభ అంటారు. ఏమంటివి కులమంటివే అని మాయసభ నిర్మించిన వాళ్ళు ఎవరు? ఆ దుర్వేద చక్రవర్తి మాయసభ నిర్మించిన వాడు విశ్వబ్రాహ్మణులే. తర్వాత అమరావతి, ఎల్లోరా, అజంతా ఈ పుణ్యక్షేత్రాలన్నీ విశ్వబ్రాహ్మణుల ప్లాన్ ప్రకారంగా వాస్తు నిర్మించి ఆనాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వాళ్ళు విశ్వబ్రాహ్మణులే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లానింగ్ అంటే ఇంజనీర్ ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో విశ్వబ్రాహ్మణులే. దేవతలకి అన్ని నిర్మించి ఇచ్చిన వాళ్ళు విశ్వబ్రాహ్మణులు. కాబట్టి ఇల్లు ప్లాన్ ఇచ్చేవాళ్ళు, వాస్తు ప్లాన్ ఇచ్చేవాళ్ళు, గృహ నిర్మాణం ప్లాన్ ఇచ్చేవాళ్ళు నీతి నిజాతిగా ఉండాలి, భక్తులు పిలుచుకోవాలని ప్రజలు కోరుతున్నాము. ప్రజలు బాగుండాలని మేము కోరుకుంటాము. భక్తుల చేత ఇల్లు నిర్మించుకుంటే యజమాని బాగుంటాడు, ఆ ఇల్లు సిరి సంపదతో పాడి పంటలతో వర్ధిల్తుందని అర్థము. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు.